ఇంటిగ్రల్ 1/1 ప్లస్ tan x ఇంటూ dx. దీన్ని ఏం రాస్తున్నాం అంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x బై cos x, sin x బై cos x ఇంటూ dx. సో cos x ఎల్సిఎం తీసేస్తే cos x బై cos x ప్లస్ sin, యాక్చువల్గా cos x ప్లస్ sin x బై cos x వచ్చింది. ఆ cos xను పైకి తీసుకెళ్ళిపోయాం న్యూమరేటర్కి. సో cos x బై cos x ప్లస్ sin x dx. ఈ మెథడ్ని sin xని t అనుకొని చేసేసేయచ్చు. కాకపోతే ఇక్కడ కాస్ ఉంది కదా, అది ఇబ్బంది అయింది. దాన్ని √1 - sin స్క్వేర్ ఎలా చేసినా ప్రాబ్లం లేదు. కాకపోతే అన్నిటికంటే ఈజీ ప్రొసీజర్ ఏంటంటే మనకి మోడల్ కనబడుతుందిగా. మోడల్ ఏంటి? ఇంటిగ్రల్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x. a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఉంటే మనం ఏం రాస్తాం? న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. నేను అదంతా కూడా రాయట్లేదు. న్యూమరేటర్ బై డినామినేటర్ ఇలా ఉంటే, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో ఇలా ఉంటే మనం ఏం రాసుకుంటున్నాం రా అంటే న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఆన్సర్ కూడా మనకి ఈజీగానే తెలుసు. డివైడ్ చేసేసుకుంటే a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ బై డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ బై డినామినేటర్, f'(x) బై f(x) అంటే log ఆఫ్ f(x). డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే b. సో ఆన్సర్ ఏంట్రా అంటే ఆన్సర్ దీన్ని చూసి చెప్పేసేయచ్చు. a ఇంటూ లాగ్ ఆఫ్ cos x ప్లస్ sin x, a ఇంటూ లాగ్ ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ b ఇంటూ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ 1x అయిపోయింది ఆన్సర్. ఇదే ఆన్సర్. కాకపోతే ఏవి బి వాల్యూలు చెప్పాలి. ఏ వాల్యూ బి వాల్యూ. మళ్ళీ తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఒక మోడల్ వస్తే ఒక 2-3 సమ్ములు చేద్దాం ఈ మోడల్ మీద. ఇప్పుడు ఓన్లీ 2 మార్క్స్లు ఇచ్చాడు కాబట్టి మనకి ఫస్ట్ రోమల్లో ఒక్కసారి చేస్తున్నాం అంతే. మళ్ళీ సెకండ్ టైప్ చేద్దాం, పెద్ద సమ్ములే చేద్దాం. కాసులు సైన్లు కాబట్టి ఈజీగా ఉంటాయి అంతే నెంబర్స్. సో న్యూమరేటర్ ఈక్వల్ టు cos x ఈక్వల్ టు అదే కదా న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్. ఎంత డినామినేటర్? cos x ప్లస్, నాకు డౌట్ ఇంతకు న్యూమరేటర్ ఏది డినామినేటర్ ఏది? పైన ఉన్నది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. సో ప్లస్ b ఇంటూ డినామినేటర్. అక్కడ ఏందో డాక్టర్ అని రాశారు, రేపు నాకు అర్థం కాలేదని తీసుకురావద్దు. b ఇంటూ cos x ప్లస్ sin x. సో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. cos x ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ cos x మైనస్ sin x ప్లస్ cos x. sin x డెరివేటివ్ cos x ప్లస్ b ఇంటూ cos x డెరివేటివ్ ఏం లేదు కదా, అక్కడ ఉన్నట్టు రాసుకోవాలి. అక్కడ దీన్ని చేసాం, దానికి డెరివేటివ్ చెయ్యం. మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఏబీసీ వాల్యూలు ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నాం? కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్, లేదా పుట్ x = 0, పుట్ x = 1. మనం ఎలా కనుక్కుంటాం అనేది అనవసరం. ఏదైనా ఆ 2 ఈక్వల్ అని ఇచ్చాడు, దాని నుంచి ఎలా అయినా కనుక్కోవచ్చు. నేను x బదులు π/2 పెట్టి కనుక్కోవచ్చు, x ప్లేస్లో 0 పెట్టి కనుక్కోవచ్చు. అసలు నాకెందుకు? కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ cos x ఆన్ బోత్ సైడ్స్. x కోఎఫిషియంట్స్ ఏం లేవు కదా. కంపేరింగ్ ద cos x కోఎఫిషియంట్స్, కంపేరింగ్ ద sin x కోఎఫిషియంట్స్. ఏవైనా 2 వాల్యూలు కనుక్కోవాలంటే 2 ఈక్వేషన్లు చాలు. 3 వాల్యూలు కనుక్కోవాలంటే 3 ఈక్వేషన్లు కంపల్సరీ కావాలి. 4 ఉంటే ఇంకా మంచిది. అర్థమవుతుందా? ఎన్ని వాల్యూస్ కనుక్కోవాలి అంటే, అన్నోన్ వాల్యూస్ ఎన్ని కనుక్కోవాలంటే అన్ని ఈక్వేషన్లు ఉండాలి సాల్వ్ చేసుకోవటానికి. నీకు 2 వాల్యూలు కనుక్కో, కానీ నేను ఒకటే ఇస్తానంటే కుదరదు. x + y = 2. xy వాల్యూస్ చెప్పండి. చెప్పచ్చు. ఇన్ఫైనైట్ వస్తాయి, ఒకటి రావు. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. మనం ఆల్రెడీ మ్యాట్రిక్స్లో చెప్పుకున్నాం. దా సొల్యూషన్స్ కంటే 3 అన్నోన్స్ కంటే తక్కువ వస్తే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు 2, 0 చెప్పచ్చు, 3, -1, 4, -2, 1000, -998 ఇట్లా నెంబర్ ఆఫ్ వస్తాయి. అదే x - y = 4. ఇప్పుడు ఒకటే వచ్చింది సొల్యూషన్. 2 వాల్యూలు ఉన్నాయి కాబట్టి, 2 ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి 2 వాల్యూలు వస్తాయి. 3 ఈక్వేషన్లు ఉంటే 3 వస్తాయి. ఇప్పుడు మనకి ఏబీ వాల్యూలు 2 కావాలి కదా, అందుకని 2 ఈక్వేషన్స్ రాసుకుందాం. దాని నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ cos x అండ్ sin x. తెలుగు మీడియం కూడా ఉన్నారమ్మా. cos x మరియు sin x గుణకాలని 2 వైపులా సరిపోల్చగా
మళ్ళీ మళ్ళీ గుర్తురాదు, చెప్పినప్పుడే రాసుకోండి. అది కాస్ ఎక్స్ మరియు సైన్ ఎక్స్ యొక్క గుణకాలు సరిపోల్చగా. కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది? 1. కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ 0 మైనస్ ఏ ప్లస్ బి. సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. ఏం చేయొచ్చు? యాడ్ చేసేసుకుందాం. 1 ఈక్వల్ టు 2b. సో b ఈక్వల్ టు 1/2. బి వాల్యూ 1/2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుందాం. ఫస్ట్ దాంట్లోనో సెకండ్ దాంట్లోనో ఏది రాసుకున్నా ప్రాబ్లం లేదు, లేదా ఇది కొంచెం నీట్గా రాసుకుందాంలే. 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఒకటి వచ్చింది, ఇంకోటి 0 ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి. దీని పేరు ఈక్వేషన్ 1, దీని పేరు ఈక్వేషన్ 2. 1, 2 రెండు వచ్చినాయి. ఆ 1, 2ని ఇక్కడ సాల్వ్ చేసామని రాసుకుందాం. మనం 2 మార్క్స్ అమ్మే కాబట్టి ఇది లేదా 4 మార్క్స్కి ఇస్తాడు, అందుకని ఉన్నట్టు చేసేసేయండి. మిగతా ఈ మోడల్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా రాసుకుందాం అన్ని నీట్గా స్టెప్స్. బి ఈక్వల్ టు 1/2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ బి ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 2. 1లో అయినా పెట్టుకోవచ్చు, లేదా 2లో ఉన్నా ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ. బి ఈక్వల్ టు ఏ లేదా ఏ ఈక్వల్ టు బి ఎలా రాసుకున్నా ప్రాబ్లం లేదు. సో దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి, దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 1/2. ఏ వాల్యూ బి వాల్యూ రెండు వచ్చేసినాయి. సో దాంట్లో రాసేసుకుంటున్నాం ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. ఇక్కడ నువ్వు ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. సో నేను లాస్ట్ క్యాలిక్యులేషన్ చేసిన చక్కగా రాస్తున్నాను. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్. అసలు ఏంటి ఈ మెథడ్ ఏంటి, అంతా రాయటం ఏంటి అంటే ఈ సమ్ముని న్యూమరేటర్ని విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ రాసుకుంటున్నాం. న్యూమరేటర్ నేను రాసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్, అంటే దీనిలాగే రాస్తున్నాం అది కూడా అంతే. ఇదంతా సమయం వేరేదని కాదు. ఈ కాస్ ఎక్స్ని ఎలా రాయాలా అని ఆలోచించి ఎలా రాయాలని చెబుతున్నాం అంటే అలా రాయాలంటున్నాం. తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత? 1/2 మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 1/2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేయలేము, దీన్ని క్యాన్సిల్ చేయొద్దు, స్ప్లిట్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి బై సి, ఏ బై సి ప్లస్ బి బై సి సపరేట్గా స్ప్లిట్ చేసుకోండి. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ప్రతిదీ ఇంపార్టెంటే, డిఎక్స్లు పెట్టాలి అక్కడ ప్రతిదానికి. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. కనిపిస్తుందమ్మా? లెటర్స్ కనిపిస్తున్నాయా? 1/2 ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఒక సమ్ము చూడంగానే మనం చెప్పేసేయచ్చు. సపోజ్ ఏదన్నా ఇచ్చాడు అనుకో, ఇట్లా 9 కాస్ ఎక్స్ మైనస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 సైన్ ఎక్స్ అన్నాడు అనుకోండి, ఏబీ వాల్యూలు తెలియవు, ఏబీ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ చెప్పండి దీనికి. ఏ ఇంటూ లాగ్ ఆఫ్ 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి. అదో ఉంది ఆన్సర్. ఏ ఇంటూ లాగ్ ఆఫ్ 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ కూడా అంతే. దీనికి ఆన్సర్ ఎంత? ఏ ఇంటూ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఆ ఏబి వాల్యూలు ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూ ఎంత? 1/2, బి వాల్యూ 1/2. దాన్నే రాసుకున్నాం. డైరెక్ట్గా ఆన్సర్స్ అయినా చెప్పేసుకోవచ్చు మనం. కాకపోతే ఏబి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఆబ్జెక్టివ్లో వీటికే సపరేట్ ఫార్ములాస్ ఉన్నాయి. అంటే ఏబి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్ అంతా చేయకుండా మనం డైరెక్ట్గా రాసేసుకుంటాం ఫార్ములా. అవి తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం, మోడల్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇక ఫస్ట్ మోడల్లో చూడండి, 3 మోడల్స్ ఒకటే టైపు. 3 మోడల్స్ ఒకటే. ఇంటిగ్రల్
1/ax² + bx + c 1/√ax² + bx + c ఇంటిగ్రల్ √ax² + bx + c. మరి రూట్ లేదనుకో, సపోజ్ ఏం చేస్తాం, దాన్ని డైరెక్ట్గా చేసేస్తాం. రూట్ లేకపోతే మామూలుగా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. సపోజ్ దానికే రూట్ లేదనుకుందాం, 1 + 3x - x². 1కి ఇంటిగ్రేషన్ x, 3xకి 3x²/2, x²కి -x³/3. సరే, ఈ 3 సమ్స్లో మనం కామన్ పాయింట్ ఏందో చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెబుతున్నాగా, పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకుందాం. 1 + 3x - x². ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకుందాం. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయటం ఎట్లా? ఎప్పుడు ఫస్ట్ x² కోఎఫిషియంట్ 1 ఉంచుకోమన్నాం. x² కోఎఫిషియంట్ 1 -(x² - 3x - నేను చెప్పిందంతా రాయాలనే లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ మీకు డైరెక్ట్గా తెలిస్తే రాసేసేయండి అక్కడితో. సో దట్ ఈక్వల్ టు -(x² - 3x) ప్లస్ x కోఎఫిషియంట్ 3, దాంట్లో హాఫ్ 3/2, దానికి హోల్ స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ -3/2 హోల్ స్క్వేర్ -1. సో దట్ ఈక్వల్ టు -(x² - 3x) + 3/2 హోల్ స్క్వేర్. రాసేద్దాం ఫార్ములా ఒకేసారి. a² - 2ab + b², దట్ ఈస్ x - 3/2 హోల్ స్క్వేర్. x - 3/2 హోల్ స్క్వేర్ -9/4 -1. దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుని జాగ్రత్తగా రాసేస్తున్నా. x - 3/2 హోల్ స్క్వేర్ -9/4 -1 -10/4 -10/4. 13 9 1 10 కాదా, 13/4 -13/4. దట్ ఈక్వల్ టు ఈ మైనస్ లోపలికి పంపించేస్తున్నా. ఎంత వచ్చింది? 13/4 -x - 3/2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ √13/2 హోల్ స్క్వేర్. ఒక స్టెప్ రాసేస్తున్నాం ఎక్స్ట్రా, మళ్ళీ మైనస్ ఒకసారి పంపించడం దేనికని, x - 3/2 హోల్ స్క్వేర్. ఇంటిగ్రేషన్కి దీనికి సంబంధం లేదు. ఒక ఈక్వేషన్ని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద మార్చుకున్నాం. ఆ లెక్కలు కూడా చేసి తర్వాత వద్దాం. ఇప్పుడు నేను √13/2 ఉంది కదా అక్కడ, మీరు దాన్ని రాయటం ఇలా రాసుకున్నారు అనుకో, సపోజ్ అడ్డంగా కొట్టేస్తారు. √13/2 √2 వస్తుంది కదా మనకు, అక్కడ వద్దేంటి √4. వాల్యూ అంతా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, మొత్తం మారిపోయింది ఆన్సర్ అంతా. అందుకని రాసేటప్పుడు √13 ముందు ఆ బై పెట్టేటప్పుడే మీ స్టైల్లో మీరు రాయకుండా బై జాగ్రత్తగా రాసుకోండి. ఇది ఏమంటారో మళ్ళీ అని చెప్పేసి అట్లా లైట్గా అలా పెట్టేసి ఇక్కడ 2 మాత్రం గట్టిగా రాస్తారు, అది ఏదేదో తెలియకుండా. రాసేటప్పుడు ముందు √13/2, √13 పై వరకే ఉండాలి, బై √13/2. ముందు వీటికి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ చేసి తర్వాత రిమైనింగ్ సమ్ చేద్దాం. ఫార్ములాలు అప్లై చేయటం. x² + x + 1 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే x² + x + 1. సో యాడ్ చేయటం, సబ్ట్రాక్ట్ చేయటం చేయకుండా కూడా డైరెక్ట్గా రాసేసేయచ్చు. x కోఎఫిషియంట్ ఎంత? 1, దాంట్లో హాఫ్ 1/2. నేను అది రాసేస్తున్నా. x + 1/2 హోల్ స్క్వేర్ -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 + 1. అర్థమైతే ఓకే, ఇక్కడి నుంచైనా రాసేసుకోవచ్చు. మనల్ని ఆ ప్రొసీజర్ అంతా అడగడు. అది ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ తీసుకొని హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి ఇదంతా రాయండి అనరు. పర్ఫెక్ట్ స్క్వేర్ మార్చడం వరకే కావాలి మనకి. పర్ఫెక్ట్ స్క్వేర్ మార్చడం ఎలా అనేది మీ ఇష్టం. రాయగలిగిన వాళ్ళు డైరెక్ట్గా రాసేసేయండి అక్కడితో, లేదా మనం ఒక 2-3 లెక్కలు అలవాటు కావడం కోసం ప్రొసీజర్ అదే చేసుకోండి. x² + x + 1/2 హోల్ స్క్వేర్ -1/2 హోల్ స్క్వేర్ +1. a² + 2ab + b², దట్ ఈజ్ x + 1/2 హోల్ స్క్వేర్ -1/4 +1. కొంచెం ఈ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్యాలిక్యులేషన్. -1/4 +1 +3/4 -3/4 ముందు మైనస్ కదా ఉంది, అది ఉన్న అక్కడ ప్లస్ పెట్టేసుకొని -1/4 +1 ఇలా సింప్లిఫికేషన్ చేసుకోండి. 4 LCM తీసుకున్నప్పుడు అవన్నీ నేను స్టెప్స్లో రాయట్లా. -1 + 4 దట్ ఈజ్ +3 +3/4 -3/4 రాశారా, ఫార్ములా చేంజ్ అయిపోతుంది. జాగ్రత్త చూసుకోవాలి క్యాలిక్యులేషన్స్. సో దట్ ఈస్ ఎంత? +3/4
దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. అదేంది ఏ స్క్వేర్ ముందు రాశాం కదా ఇక్కడ నెంబరు, అది కూడా ఇటు రాద్దామా? ప్లస్ ఉన్నప్పుడు అటు రాసినా పర్లేదు ఇటు రాసినా పర్లేదు, రాసినా ఓకే, నష్టం ఏం లేదు. √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. మైనస్ ఉన్నప్పుడు మాత్రం అటు ఇటు మార్చొద్దు, మైనస్ ఉన్నప్పుడు మార్చకూడదు. మరి ఇక్కడ ఎందుకు మార్చామంటే ఇక్కడ మైనస్ బయట ఉంది కదా, అందుకని లోపలికి పంపించాం, మార్చలా. మైనస్ లోపలికి పంపించబట్టి ఇది ప్లస్ 13/4 ముందుకు వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చేసాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అది, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజీగా ఉంటుంది దీనికి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10. ఏందమ్మా కనిపిస్తుందా? ఇక్కడ వరకు కనిపిస్తుందా? చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే తర్వాత కోఎఫిషియంట్ ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 9. నేను దాన్ని ఏం రాస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 9 అని రాసుకుంటున్నాను. నేను ముందే తెలుసు కాబట్టి రాసేసుకుంటున్నాం, లేదా 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకున్నాం, అది మన ఇష్టం. ఎలా చేస్తున్నాం అనేది ఇక్కడ పర్ఫెక్ట్ విషయం కాదు, ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ రాసుకోవటం వరకే. ఈ మధ్యలో ఏం చేస్తున్నాం అనేది మనకు అనవసరం, డైరెక్ట్గా రాసేసుకుంటున్నాం. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అయిపోయింది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ మూడింటికి పర్ఫెక్ట్ స్క్వేర్లు అయిపోయిన తర్వాత ఫార్ములాలు అప్లై చేస్తాం. ఎలా ఉందంటే ఇంటిగ్రల్ 1/√x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ అదే ఈ సమ్కి వచ్చేసరికి ఎలా ఉంది? ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. మీరు ఇక్కడ రాయటం కంటే ముందు ఇవి చూసి జాగ్రత్తగా రాసుకోండి. ఎక్స్ ప్లస్ 1/2 మీరు రాసింది అదే, ఇక్కడ మీరు చదివేది అదే, ఎక్స్ ప్లస్ 1/2నే చదువుతారు, కానీ రాసేటప్పుడు మొత్తం మీనింగ్ మారిపోయింది. ఇక్కడ దీని అర్థం 2x ప్లస్ 1/2 ఇది, మీరు రాస్తుంది ఇక్కడ x ప్లస్ 1/2. ఆ 1/2 దాని వరకే ఉంచండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. సో ఫార్ములాలు 3 ఫార్ములాస్ వచ్చినాయి చూడండి. ఇంటిగ్రల్ √a² మైనస్ x స్క్వేర్. నీకు ఇంటిగ్రల్ √a² మైనస్ x స్క్వేర్ వచ్చింది అంటే దాని అర్థం ఈ సమ్ము ఇంటిగ్రల్ √a² ప్లస్ x స్క్వేర్ ఇంటిగ్రల్ √x² మైనస్ a². దీనికి సంబంధించి 3 ఫార్ములాలు ఉన్నాయిగా, ఆ 3 ఫార్ములాలు వస్తేనే ఇది వచ్చినట్టు. నాకు ఈ ఫార్ములా ఒకటే వచ్చాయి, గుర్తు రాలేదంటే లేనట్టే, ఎందుకంటే అవి కూడా తెలిస్తేనే ఇది కరెక్ట్గా వస్తుంది ఫార్ములా. సో ఈ 3 ఫార్ములాస్ ఇక్కడ వాడుతున్నాం మన ఫార్ములా. చెప్పండి, ఫార్ములా రాద్దాం ఉండండి. ఫస్ట్ ఇంటిగ్రల్ √a² మైనస్ x స్క్వేర్ dx దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 √a² మైనస్ x స్క్వేర్ ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఫార్ములా ఏ ప్లేస్లో ఎంత ఉంది? √13/2. ఎక్స్ ప్లేస్లో x మైనస్ 3/2. ఓన్లీ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం, కొత్తగా ఏమీ రాయట్లా. చెప్పండి, x మైనస్ 3/2/2 √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ చూసి రాస్తున్నా నేను, ప్లస్ a²/2 √13/2 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ x/a x మైనస్ 3/2 బై √13/2 ప్లస్ c. అయిపోయింది ఆన్సర్. ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిందో ఆన్సర్ అయిపోయినట్టే. కాబట్టి మనం మ్యాథమెటిక్స్లో ఏం చేస్తామంటే సింప్లిఫై చేసి రాసుకుంటాం ఏదైనా. ఎంత? 2x మైనస్ 3/4 2/2 4. మళ్ళీ 2 క్యాన్సిల్ అవ్వవు. బై ఎక్కడ వరకు బై ఉందో చూసుకుని దాని ప్రకారం రాసుకోండి. 2x మైనస్ 3/2 హోల్ బై 2 దట్ ఈజ్ 4 √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఎన్ని చెప్పినా రేపు ఈ క్యాలిక్యులేషన్లు పోతాయిరా, మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 3/2/6/8 దీని వాల్యూ
3/2/6, 3/4/3, 3/4 into 6, 3 into 7/4/3. ఒకసారి ఆ వాల్యూలు మీరు ఏది మిస్టేక్ అవ్వకుండా ముందు క్యాలిక్యులేట్ చేసుకోగలగండి. ఎందుకంటే ఇక్కడ బైలు వచ్చినప్పుడు మళ్ళీ అటు ఇటు పోతే మొత్తం మిస్టేక్ అయిపోతాయి. ఇవనుకో 3/2 into 8/6. ఇక్కడ 3/2 into 1/6, 3/2 into 1/6, 3/1 into 3/4 లేదా 3 into 3/4. కింద బై ఉంది అంటే దాని అర్థం ఈ రివర్స్ అవుతుంది. మీరు రాయటమే ఇట్లా రాసుకుంటే మీకేం అర్థమైంది? అన్నీ ఇలా రాసుకున్నారు ఇంకా అన్నీ ఒకే సైజులో ఏదేదో తెలియదు కదా, ఏది బయ్యో ఏదో తెలియదు కదా. 3/4/3 రాశారు. ఇది బై ఉంటే ఇప్పుడు ఇది రివర్స్ చేయాలని అర్థం అవుతుంది. ఇక్కడ ఏది రివర్స్ చేయాలి? న్యూమరేటర్లో 3/4 ఉందా లేదా డినామినేటర్లో 4/3 ఉందా? అవి రాసేటప్పుడు ముందు జాగ్రత్తగా ఉంచండి. ఇంకో ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుందిగా. ఇప్పుడు ఎంత దీని 3/4/3. ఇప్పుడు దీనిది ఆన్సర్ తేడా ఉన్నాయి చూడండి. అందుకని ఆ బై రాసేటప్పుడు x/y ఏది న్యూమరేటర్ ఏది డినామినేటర్ అనేది కరెక్ట్గా డిఫరెంట్గా కనిపించాలి. దాని వరకు బై రెండు కలిపి రాసుకోవద్దు, ఎందుకంటే అవి పోతుంది అవే కాబట్టి మనకు అవి జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ నెక్స్ట్ √13/2 హోల్ స్క్వేర్, 13/4/2, దట్ ఈజ్ 13/8 సైన్ ఇన్వర్స్ 2x minus 3/√13. 2 గెట్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోయింది, అది రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x² + a². చెప్పలేదా ఫార్ములా? 1/a మరి ఇంటిగ్రల్ 1/a² + x² ఉంటే మరి దీనికి x² + a²కి రెండింటికి అదేనా? a² + x² ఉన్నా x² + a² ఉన్నా ఫార్ములా 1/a tan ఇన్వర్స్ x/a. x² + a² ఉన్నా అదే ఫార్ములా రాసుకుంటాం, 1/a tan ఇన్వర్స్ x/a + c. సో ఫార్ములా అప్లై చేసేసుకుంటే 1/a దట్ ఈజ్ 1/√3/2. నేను ఇప్పుడు దాకా చెప్పింది అందుకే బైల్ జాగ్రత్త రాసుకోమని. ఇక్కడ tan ఇన్వర్స్ x + 1/2 అదే ఇదివరకు అర్థం కాకపోయినా బోర్డు కలర్నా చూసేవాళ్ళు కదా, ఇప్పుడు అది కూడా పోయింది. 1/√3/2, 2/√3 tan ఇన్వర్స్ 2x + 1/√3 + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√x² + a². ఇంటిగ్రల్ 1/√x² + a² dx ఎంత? సైన్ x/a + c. సో x ప్లేస్లో ఎంత ఉంది? x + 1, a ప్లేస్లో 3. సో దట్ ఈక్వల్ టు సైన్ h ఇన్వర్స్ x + 1/3 + c. అవి 3 ప్రాబ్లమ్స్.